అజ్ఞాతవాసి కేటీఆర్ సడన్ బ్రేక్ కారణాలేంటి? పాలిటిక్స్కు దూరంగా మాజీ మంత్రి కేటీఆర్ తాత్కాలిక విరామం అంటూ ట్వీట్. ప్రత్యర్థులు తనను మిస్ అవుతారని సెటర్. దీక్షా దివస్ జరిగిన 24 గంటల్లోనే కేటీఆర్ నిర్ణయంపై పార్టీల్లో తీవ్ర స్థాయిలో చర్చ. ఓవైపు హరీష్తో పెరిగిన పోటీ, ఇంకోవైపు యాక్టివ్గా కవిత. ప్రభుత్వానికి బదనాం చేయాలని ఏం చేసినా బుమారంగ్. దీక్షా దివస్ చేస్తే కన్నెత్తిన చూడని జనం. ఇక చాలు అంటూ కేసీఆర్ క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. అందుకే ఈ పొలిటికల్ బ్రేక్ అంటూ వార్తలు. లగచర్ల దివస్పూర్లో బుమరంగ్ దీక్షా దివస్కు దూరంగా ప్రజలు. నేతల్లో కొరవడిన సఖ్యత. కార్యకర్తల్లో ఆందోళన. కేసీఆర్ క్లాస్ పీకడమే కేటీఆర్ సైలెన్స్కు కారణమా? కవిత ఎంట్రీతో సీన్ మారిందా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది పూర్తి స్థాయిలో అజ్ఞాతవాసి కేటీఆర్ స్వేచ్ఛ సెంట్రల్ డెస్క్ అంట. ఒకసారి పూర్తిగా చదివే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ సైలెంట్ అయిపోయారు. కొన్నాళ్ళు ఆపరేషన్ అంటూ ఆసుపత్రిలో, హైదరాబాద్ ఇంట్లో అంటూ నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్కు షిఫ్ట్ అయ్యారు. ఓకే, చాలా రోజుల తర్వాత ఈ మధ్య పార్టీ నేతలను కనిపించారు. ఇన్నాళ్ళు పార్టీ కార్యక్రమాలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చూసుకున్నారు. ఇంకోవైపు హరీష్ రావు కూడా పోటాపోటీగా తన ప్రయత్నాలు కొనసాగించారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి చాలా రోజులకు బెయిల్తో బయటకు వచ్చినటువంటి కవిత ఈ మధ్య యాక్టివ్ అయ్యారు. ఇలాంటి సమయంలో కేటీఆర్ పొలిటికల్ బ్రేక్ తీసుకోవడం అంటూ పొలిటికల్ బ్రేక్ ఎందుకు తీసుకుని చెప్పేసి పార్టీలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మారింది. అది కూడా దీక్షా దివస్ జరిగిన 24 గంటల లోపే ఈ ప్రకటన రావడం పట్ల అనేక చర్చలు జరుగుతున్నాయని చెప్తా ఉన్నారు. నిజంగా కేసీఆర్ నువ్వు చేసిన పని చాలు బిడ్డ, ఇక మనం ఏం చేసినా నీ వైపు చూడట్లేదని చెప్పేసి నువ్వు చేస్తున్న ప్రయత్నాలకు నువ్వే మళ్ళీ చిక్కులో పడుతున్నావు అని చెప్పేసి కేసీఆర్ అని చెప్పేసి అన్నాడని చెప్పేసి అంటూ ఉన్నారు. మరోవైపు అటు కవిత తాకిడిని కూడా తట్టుకోలేకపోతున్నాడని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇంట్లోనే వాళ్ళకు గొడవలు మొదలైనాయి. వాళ్ళ గొడవలకు ఒకరికొకరు పడక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక కొంచెం మైండ్ రిలీఫ్ చేసుకొని చర్చించుకొని ఇంట్లో గొడవలు ఇంట్లోనే తెలుసుకుందాం అన్నట్లుగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. అయితే ట్వీట్ తర్వాత చర్చగా మారిందని చెప్తా ఉన్నారు. కానీ పెద్ద చర్చ అయితే ఏం లేదు. కేటీఆర్ పొలిటికల్ బ్రేక్ తీసుకున్నా లేదంటే రాజకీయ సన్యాసం తీసుకున్నా ఇలా చర్చ అయితే జరగదు. ఎందుకంటే కేటీఆర్ మొన్న లగచర్ల కావచ్చు, దాని తర్వాత నిర్మల్ జిల్లాలో జరిగినటువంటి ఘటన కావచ్చు, దానిపైన పూర్తి స్థాయిలో మళ్ళీ స్పందించలే. ఏదైతే దుండగులు కొంతమందితో దాడులు చేయించిండో, రైతులను రెచ్చగొట్టించిండో దాంట్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వీళ్ళకే వచ్చింది. కాంగ్రెస్ పైన ఎంత వ్యతిరేకత వచ్చిందో తెలియదు, కానీ దానికి 3 ఎక్కువ కేటీఆర్ పైన అయితే విమర్శలు వచ్చినాయి. కేటీఆర్ చేసిన ట్వీట్, కాస్త రిలీఫ్ అవుతా, పార్టీ కార్యక్రమాలకు రాజకీయాలకు కొద్ది రోజులు సెలవు, నా రాజకీయ ప్రత్యర్థులు మిస్ కారని ఆశిస్తున్నా అంటూ శనివారం ఉదయం కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేయనున్నారో, ఎక్కడ ఉంటారో ఎలాంటి వివరాలు లేకుండా బ్రేక్ తీసుకుంటున్నా అని ప్రకటించడం హాట్ టాపిక్గా అయింది. ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాలు పార్టీకి తీవ్ర నష్టాన్ని తెచ్చాయని కేసీఆర్ క్లాస్ తీసుకున్నారని, అలాగే పార్టీలో పోటీ పెరిగిందనే నేపథ్యంలో అలకబుని కేసీఆర్ రిఫ్రెష్ అవుతున్నట్లుగా ట్వీట్ చేసినట్టు రచ్చ జరుగుతోంది. ఈ మధ్య అన్ని బుమరంగ్. కేసీఆర్ సైలెంట్ అయ్యాక కేటీఆర్ యాక్టివ్ అయ్యారు. ప్రభుత్వానికి ఏడాది టైం ఇస్తామని కేసీఆర్ చెప్పినా కూడా కొన్నాళ్ళకే విమర్శలు ఆరోపణలతో కేటీఆర్ విరుచుకుపడడం మొదలుపెట్టారు. ఇది తీవ్ర స్థాయికి చేరి ఇటీవల ఏం చేసినా రివర్స్ కొట్టింది. లగచర్ల దిలావర్పూర్ ఘటనలో ప్రభుత్వానికి ఇరుక్కున పెట్టాలని చూసి బీఆర్ఎస్ పార్టీనే కష్టాల్లోకి నెట్టారు కేటీఆర్. ఇంకోవైపు ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవం జరుపుతుంటే పోటీకి దీక్ష దివస్ అంటూ చేసిన కార్యక్రమాలు కూడా ఫెయిల్ అయ్యాయి. అయితే ఈ కార్యక్రమానికి అంత ప్రజాదరణ కనిపించలేదు. పార్టీ నేతలు, కార్యకర్తలు హంగామా మినహా జనం పెద్దగా పట్టించుకున్నది లేదు. దీంతో కేటీఆర్కు క్లాస్ తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. ఏదైతే దీక్షా దివస్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ పెట్టారు, ఆ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టారో వాళ్ళకి తెలియదు, ఎందుకు పెట్టారో ప్రజలకు కూడా తెలియదు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ప్రజలను మళ్ళీ తెలంగాణ దీక్షా దివస్ అనే సెంటిమెంట్తో ప్రజలను మా వైపు మళ్ళీ మలుపుకోవాలి, మళ్ళీ కేసీఆర్ ఉనికిని చాటి నేను రాజకీయం చేయాలని కేటీఆర్ ప్రయత్నం చేసిండు. కానీ అది పూర్తి స్థాయిలో బోర్ల బొక్కల పడిపోయింది. ఏ స్థాయిలో అంటే పూర్తి స్థాయిలో ఎవరు కూడా ప్రజలు దాన్ని హర్షించలేరు. పూర్తి స్థాయిలో కేసీఆర్ శవయాత్ర గతంలో వీళ్ళు దీక్షా దివస్ ఫోటోలు గతంలో తీసుకొస్తే
వాళ్ళు నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, మరికొంతమంది ఉద్యమకారులు కావచ్చు, అనేక మంది విద్యార్థులు కావచ్చు, అప్పుడు పోరాటం చేసిన వాళ్ళు కావచ్చు, కేసీఆర్ శివయాత్ర అని చెప్పేసి ఒక పేపర్లో ప్రకటన వచ్చింది. ఆ ప్రకటనను వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు, దొంగ దీక్ష అని చెప్పేసి. నిజంగా కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే రాజకీయం చేయడమే. తెలంగాణ తీసుకురావడంలో ఆయన పాత్ర ఎంత ఉందో అందరికీ తెలిసిందే. ఆయన స్వార్థం కోసమే చేసిందని చెప్పేసి కూడా అందరికీ తెలిసిందే. కానీ స్వార్థంతో చేసినప్పటికీ కూడా రాజకీయంగా ఆయన దూరం ఉంటే మాత్రం ఈరోజు తెలంగాణకు ఆయన ఒక పితగా నిలుస్తుండే. రాజకీయం చేసి అవినీతికి పాల్పడి ఈరోజు తెలంగాణ పిత అంటే ఎవరు కూడా హర్షించడానికి స్వీకరించడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే తెలంగాణ సగం దోసుకున్న కుటుంబంలో కేసీఆర్ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండు. కవిత ఎంట్రీ తర్వాత మారిన సీన్. మొన్నటిదాకా పార్టీలో హరీష్ రావుతోనే కేటీఆర్కి పోటీ ఉండేది. ఇద్దరు పోటీగా నిరసనలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో కవిత యాక్టివ్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. కేటీఆర్ పార్టీని ముందుండి నడిపించడంతో ఫెయిల్ అవ్వడం వల్లే కవితను కేసీఆర్ రంగంలోకి దింపారని తెగ మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో కవిత కీలకంగా బీఆర్ఎస్ కార్యక్రమాలకు ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ బ్రేక్ తీసుకున్నట్లుగా అనుమానం అనుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు. లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయన్న ప్రచారం జరుగుతున్న ఈ క్రిటికల్ సమయంలో కేటీఆర్ పొలిటికల్ బ్రేక్ తీసుకోవడం ఏంటన్న ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంది. స్థానిక ఎన్నికలు ఉండే సమయంలో ఇదేంది మరి కేటీఆర్ బ్రేక్ తీసుకోవడం ఏంది, ఆ బ్రేక్ గల కారణాలు ఏందని చెప్పేసి చర్చలు జరుగుతూ ఉన్నాయి అంటారు. కానీ ఆ చర్చలకు అసలు అవసరం లేని చర్చలు నాకు తెలిసి, చర్చల్లో ఏ చర్చ చేసినా కానీ కేటీఆర్ చర్చ అనవసరమైన చర్చ. ఎందుకంటే కేటీఆర్ వాళ్ళు చేసిన తప్పిదాలను అట్లీస్ట్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకుండా ఈ ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ బురద తిరిగి మళ్ళీ వాళ్ళ మీదే ప్రజలు చల్లుతూ ఉన్నారు. సో పాలిటిక్స్ ఎంత చేసినా, ఎంత ప్రయత్నం చేసినా అదైతే కావడం లేదు.